సిద్దిపేట ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రావడం లాంటి అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు హరీష్ రావు. ఇటు జగదీష్ రెడ్డి కూడా కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు దానిపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న లిల్లీపుట్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సిద్దిపేట ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, నివేదిక ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత ఈరోజు ఆ నివేదిక సంబంధించి కేబినెట్లో చర్చించబోతున్నటువంటి ఈ సమయంలో హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కేసీఆర్. అయితే గత 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి చేరినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టులో ఏముందన్న దానిపై ఇప్పటివరకు కూడా ఉత్కంఠ ఉంది. కొద్దిసేపటి క్రితమే చూసాం ఎన్టీవీ చేతిలో ఉన్నటువంటి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఈ రిపోర్ట్లో ఉన్న అంశాలపై కేసీఆర్తో చర్చిస్తూ ఉన్నారు హరీష్ రావు. అసలు ఆ రిపోర్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కమిషన్ ముందు ఏం చెప్పాము, తాము చెప్పినటువంటి విషయాలన్నీ రిపోర్ట్లో వచ్చాయా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారు. ఇప్పుడు అప్పటికంటే ప్రభుత్వం క్యాబినెట్లో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీనికి సంబంధించి రిపోర్టు పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, దీని తర్వాత ఇదే రిపోర్టుని అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతాం, అసెంబ్లీలో కూడా చర్చిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఈ కమిషన్ ముందు కేసీఆర్ హరీష్ రావు 2 సార్లు భేటీ అయ్యారు. మొదట హరీష్ రావు భేటీ అయిన తర్వాత కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి కమిషన్ ముందు పూర్తి వివరాలను కూడా అందించారు. ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల సమయం తర్వాత గత వారం కమిషన్ చివరిలో ఇక రిపోర్ట్ ఇస్తుందన్న ఒక వారం రోజుల ముందు హరీష్ రావు మళ్ళీ కమిషన్ దగ్గరికి రావడం, తన దగ్గర మళ్ళీ కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పారు. బీఆర్ఎస్ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మంత్రివర్గం పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అక్కడ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామనేది మొదటి నుంచి కూడా చెప్తుంది. క్యాబినెట్ నిర్ణయం ఇది ఎవరొక్కరు కూడా సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదనేది హరీష్ రావు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్పారనేది పూర్తి స్థాయిలో నివేదికలో ఉంది. కాబట్టి అధికారులు చెప్పిన తర్వాత ఇటు మిగతా ఈటెల రాజేందర్ని కూడా విచారించారు. కాబట్టి ఇటు అధికారులు ఈటెల రాజేందర్తో పాటుగా కేసీఆర్ హరీష్ రావు చెప్పినటువంటి విషయాలన్నీ పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. కేసీఆర్తో సమావేశమయ్యారు. హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఇప్పటివరకు చాలా కీలకమైనటువంటి నేతలు. నిన్నటి వరకు గత 2 రోజుల నుంచి కూడా కేటీఆర్ అక్కడే ఉన్నారు. కేటీఆర్ నిన్న జూబిలీహిల్స్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఇటు హైదరాబాద్కు రాగానే అదే సమయంలో హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళారు. నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి కూడా చాలా పొద్దుపోయే వరకు కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒక అరగంట నుంచి ఇదే విషయంపై చర్చిస్తున్నారు. ఆ క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే విషయంపై కేసీఆర్తో చర్చిస్తున్నారు. శ్రావణి.